దోస ఆవకాయ రంగు అదిరింది కదా. ప్రాసెస్ చూసేద్దాం రండి. 1 కేజీ బరువు తూగేలా 2 దోసకాయలు కడిగి తడి లేకుండా బట్టతో తుడిచి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆవకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 4-5 నిమ్మకాయల రసం, ఒక 20 వెల్లుల్లి, 100 గ్రాముల ఆవాలు, దోరగా వేయించినటువంటి పావు స్పూను మెంతులు, 200 గ్రాములు కాశ్మీరీ కారం, 100 గ్రాములు ఉప్పు, 250 ml పల్లి నూనె తీసుకోండి. దోసకాయల్లోని పిక్కలు మొత్తం రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 100 గ్రాముల ఆవాలు మరియు మెంతులు మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేయండి. ఇక ఆవకాయ కలిపేద్దామా. ఒక పెద్ద గిన్నెలో ఒకే సైజులో కట్ చేసినటువంటి దోసకాయ ముక్కలు, 100 గ్రాముల ఆవు పిండి, 100 గ్రాములు లేదా మీ రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, 200 గ్రాముల కారం వేసుకొని ఈ డ్రై మసాలా అంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు 250 ml వరకు పల్లి లేదా నువ్వుల నూనె వేసి ముక్కలన్నిటికీ చక్కగా కలిసేలా పట్టించేయండి. ఈ టేస్ట్కి తగినట్టు 4 లేదా 5 నిమ్మకాయల రసాన్ని దీనిలో వేసి బాగా కలుపుకొని ఒక 1 డే అంతా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇక మరుసటి రోజుకి మూత తీసి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఉప్పు లేదా నిమ్మకాయ ఇప్పుడే పడుతుంది. ఇక మీరు దేనిలో అయితే ప్రిజర్వ్ చేద్దామని అనుకుంటున్నారో దానిలోకి షిఫ్ట్ చేసేయండి. ఓకేనా మరి? బాయ్.